पकड़ पकड़ के स्टार्ट है ना स्टार्ट होता है राइट కాదు అయిపోయినా डंडे बाबू हाथ पकड़ो బయటకు వస్తున్నాను అప్పుడే చెప్పండి పోతుంది ఇంకా చెప్తాను ఇప్పుడు చెప్తాను ఎన్నో సేవలు చేయాలనేది ఆశిస్తున్నాను. మీ యొక్క సేవ ఇప్పుడు దండిగుండాయి, ఇంకా ఎక్కువ చేయాలి. అయ్యా చేపట్టుకుండే అయ్యా మహారాజ్ అందరూ వస్తారా? అందరూ వస్తున్నారు ఒకరు ఇట్లా అందరూ వచ్చారు రైట్. ఈరోజు ప్రత్యేకమైన దినము. ముఖ్యంగా వికలాంగులకు సేవ చేయాలనే ఉద్దేశంతో మన ఈరన్న గారికి వెంకటేశ్వర గారికి చెప్పడంతో ఇంతమంది మహిళలు ఇక్కడ రావడం జరిగింది. వారికి సేవ చేసే భాగ్యము భగవంతుడు నాకు ప్రసాదించినందుకు వీళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఈరోజు ప్రత్యేకంగా మైనార్టీకి సంబంధించిన నాయకులు రషీక్ భాయ్, సత్తార్ భాయ్, దీపక్ రాఠోడ్కి జిల్లా బీజేపీ మైనార్టీ మోర్చా వాళ్ళని గుర్తించి వాళ్ళకి పదవులు ఇచ్చినందుకు జిల్లా వారికి, రాష్ట్ర నాయకులకు, అందరికీ ఇక్కడ ఉండే బీజేపీకి సంబంధించిన మైనార్టీ నాయకులకు ఈరోజు ప్రత్యేకమైన దినము. ముఖ్యంగా వికలాంగులకు సేవ చేయాలనే ఉద్దేశంతో మన ఈరన్న గారికి వెంకటేశ్వర గారికి చెప్పడంతో ఇంతమంది మహిళలు ఇక్కడ రావడం జరిగింది. వారికి సేవ చేసే భాగ్యము భగవంతుడు నాకు ప్రసాదించినందుకు వీళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఈరోజు ప్రత్యేకంగా మైనార్టీకి సంబంధించిన నాయకులు రషీక్ భాయ్, సత్తార్ భాయ్, దీపక్ రాఠోడ్కి జిల్లా బీజేపీ మైనార్టీ మోర్చా వాళ్ళని గుర్తించి వాళ్ళకి పదవులు ఇచ్చినందుకు జిల్లా వారికి, రాష్ట్ర నాయకులకు, అందరికీ ఇక్కడ ఉండే బీజేపీకి సంబంధించిన మైనార్టీ నాయకులకు ఈరోజు మన మాజీ ఎమ్మెల్యే గారు ప్రకాష్ జైన్ అన్నగారు పుట్టినరోజు సందర్భంగా మా దివ్యాంగుల సోదరులకు ఉచితంగా ఆయన బర్త్డే సందర్భంగా కూడా దివ్యాంగుల సోదరులకు చీరలు పంపిణీ చేయడం జరుగుతున్నది. ఇదే దయాగుణం ఎప్పటికీ ఉండాలని మా దివ్యాంగుల రక్షక్ ఫౌండేషన్ తరఫున మేము కూడా ఎప్పుడుగా ఆయనకి వెన్నెంటుండు ఆయన ఆశీర్వాదం మాకు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇటువంటి గుణం ఎవరికి రావటం లేదు. ఉండే ఆధునిక ప్రజల్లో చూస్తున్నాం కదా, నాయకులు కూడా దివ్యాంగులని ఒక చిన్న చూపుగా వాడుకోవడం తప్ప ఏదానికి పని చేయటం లేదు. ఈరోజు మొట్టమొదటిగా గుర్తించిన వ్యక్తి మన ప్రకాష్ జైన్ అన్న గారే. దీనికి మేము ఎంతో గౌరవంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే గుర్తించి దివ్యాంగులు కూడా ఉన్నారు ఈ సమాజంలో,
ఒక జాతి కూడా వీళ్ళు ఉన్నారని గుర్తించడం కూడా ఒక మంచి సందేశం అది. ఈరోజు అన్నగారి నుంచి మా కోరిక నెరవేరుతున్నది. ఇప్పటి నుంచి కూడా నాయకుడని ప్రతి గౌరవంగా చెప్పడం కాదు, సేవా గుణం కూడా కావాలి. అటువంటి ముందుగా ఉండడం మన ప్రకాష్ జైన్ అన్న గారు. ఇది మేము కనకండిగా చెప్తున్నాం. ఎందుకంటే భవిష్యత్తులో ఆదోని డివిజన్లో 10,000 మంది వికలాంగులు ఉన్నారు. ఓట్ బ్యాలెన్స్ తప్ప వికలాంగులు ఓట్ బ్యాలెన్స్తో వాడుకుంటున్నారు, కానీ సేవా గుణంతో కూడా ఎక్కడ పని చేయటం లేదు. ఎలక్షన్లో వికలాంగులు చాలా మందికి వాడుకున్నారు, కానీ మమ్మల్ని ఎక్కడ వికలాంగులు గుర్తించే నాయకుడు లేరు. అన్న ప్రకాష్ జైన్ గారు ఇంతవరకు మా వికలాంగుల గురించి ఎక్కడ ఓట్ బ్యాలెన్స్ కూడా అడగలేదు, ఆయన అవసరం లేదు. కానీ ఈరోజు మమ్మల్ని గుర్తించి ఇక్కడ ఇదొక ఫోరం చేయడం మంచి ఒక సందేశం. అందుకోసం చెప్తున్నాం, వికలాంగుల గురించి గుర్తించుకోండి. ఈరోజు మేము అందరూ ప్రకాష్ జైన్ అన్న గారికి బర్త్డే సందర్భంగా మా దివ్యాంగుల తరఫున ఎప్పుడు సంతోషంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఇట్లు నేను త్రిశూల్ దివ్యాంగుల రక్షక ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు ఆ జాతీయ అధ్యక్షుడి నుంచి మన ప్రకాష్ జైన్ బర్త్డే సందర్భంగా మేము ఆయన ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం. ఇట్లు ఈరన్న. మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్ అన్న గారు 74వ జన్మదినం పూర్తి చేసుకొని, మరి ముఖ్యంగా ఈరోజు ఆదోని నియోజకవర్గమే కాదు 5 నియోజకవర్గాలకు కూడా గుర్తింపున్నటువంటి ఆయన జన్మదినాన్ని ఈవేళ చాలామంది ధనవంతులు తమ ఇంట్లో ఎంతో హ్యాపీగా వాళ్ళ కుటుంబాలతో మాత్రమే చేసుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఈ రోజుల్లోనే ఇప్పుడు ఇంతమంది వికలాంగులను పిలిచి వాళ్ళ యొక్క మధ్యలో తన యొక్క జన్మదినాన్ని చేసుకునడం చాలా గొప్ప విషయం. మరి ముఖ్యంగా ఈరోజు అంతేకాదు, ఒక మా బైబిల్లో చూస్తే ఏముందంటే, పేదవారిని వాళ్ళ యొక్క ఆకలి లేదా వాళ్ళని గుర్తించిన వాళ్ళే దేవునికి అప్పిచ్చిన వాళ్ళు అవుతారని చెప్తుంది. అంటే మనకి మనం బతకడం గొప్ప సంగతి కాదు, ఇతరులని చూడడమే అది గొప్ప సంగతి. దాని కొరకే ఈవేళ ఇంతమంది యొక్క ఆయన ఆశీర్వాదంతో ఆయన ఇంకా ఆయుష్టి పోసుకొని ఇంకా పేదవాళ్ళ పక్షాన ఆయన ఉంటాడని, అంతేకాదు ఈవేళ 5 నియోజకవర్గాలకు సంబంధించి దాదాపు ఇప్పుడు 163వ రోజు అయినప్పటికీ ఈవేళ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో కలుపుకొని ఆయన యొక్క జిల్లా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారంటే చాలా గొప్ప విషయం ఇది. అందులో ఎందుకంటే ఇప్పుడు 74 వయసు వచ్చినప్పటికీ ఆయన హాయిగా ఏసీలో కూర్చోవచ్చు. అయినప్పటికీ ఈ 5 నియోజకవర్గాల ప్రజలు మరి పరిస్థితిని బట్టి, నిరుద్యోగాలను బట్టి, సాగునీరు త్రాగునీరుని బట్టి ఆయన ఆలోచించి మమ్మల్ని కూడా తనెంతో కృషి కలుపుతూ ముందుకు అడిగేపిస్తున్నాడు. మరి ప్రకాష్ జైన్ అన్న గారికి మా యొక్క ప్రజా ఉద్యమాల ద్వారా అయితేనేమి, మరి ఇక్కడ వచ్చినటువంటి అందరి ద్వారా అయితేనేమి కూడా మేము విప్లవ ధన్యవాదాలు జరుపుతున్నాం. మరి ముఖ్యంగా మరి అందరి ఆయుష్ పోసుకొని ఇంకా అన్న బతకాలని మేము కోరుకుంటున్నాం. ఇంతకన్నా ఇంకా మేము ఎక్కువ చెప్పలేమని. నా పేరు సుజ్ఞానమ్మ, ఆదోని జిల్లా జేఏసీ కమిటీలో పనిచేస్తూ, అంతేకాదు